నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పటికే మోస్ట్‌లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎవ్వరికీ రావట్లేదని బాధపడుతున్నాం. హ్మ్. అట్లాంటి సమయంలో కొత్త టెక్నిక్ ఒకటొచ్చింది. ఎగ్ ఫ్రీజింగ్ అని చెప్పి. ఇది అసలు ఎంత వరకి కరెక్ట్? మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యరా? మీ స్టాండ్ ఏంటి? అసలు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటమ్మా? నాకు తెలియక అడుగుతాను. లేట్‌గా సెటిల్ అవుతున్నాం గదా! హ్మ్. అనుకున్న టైంలో అన్నీ జరగట్లేదు. సో, అందుకని. అనుకున్న సమయంలో జరగకపోతే తర్వాత జరిగిందంతా కృత్రిమంగా ఉంటుంది, సహజంగా కాక. మరే. ఇప్పుడు మన జీవితాలన్నీ కృత్రిమంగానే ఉన్నాయి గదా! హ్మ్. పగలో రాత్రో తెలియకుండా ఏసీల్లో గడుపుతున్నామా? బయట చలిగా ఉందో, వేడిగా ఉందో తెలియకుండా గడుపుతున్నామా? అలా గడిపి గడిపి ఒక్కసారి ఏసీలు, కరెంట్లు లేకుండా బయటికెళ్ళేటప్పటికల్లా చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నామా లేదా? పడుతున్నాం. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో, హ్మ్. ప్రకృతి సహజంగా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు బాగుంటాయి కానీ, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి నేను చచ్చిపోకుండా ఉండాలి, ఇలాంటి కోరికలు ఎవరు కోరారు? హ్మ్. మనకి తెలుసు కదా. అంచేత ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం అన్నది తప్పు. ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రకృతికి నడవాల్సిన తీరు. హ్మ్. ఆ తీరుకి భిన్నంగా ఎప్పుడైతే మనం ఉంటామో కొంతవరకు సహిస్తుంది. తర్వాత ప్రకృతే దానికి విపరీతమైనటువంటి పరిణామాలు తీసుకొస్తుంది. ఇప్పుడు మనం చూస్తానే చూసాం ఉన్నాం. కదా, కరోనా అవునండి. ఇత్యాదులన్నీ చూస్తూనే ఉన్నాం కదా. హ్మ్. ఎప్పుడైతే మనం పొల్యూషన్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయో అప్పుడు మళ్ళీ కొద్దిగా ముక్కులకు గుడ్డలు కట్టుకోండి, ఎంగిళ్ళు తినకండి, దూరంగా ఉండండి, నమస్కారాలు చేయండి, కరచాలనాలు వద్దు, కావులించుకోవడాలు వద్దు, ఇలాంటివన్నీ చెప్పారా లేదా? అవునమ్మా. కాస్త పసుపు అట్లాంటివి వాడండి, హ్మ్. కాళ్ళు చేతులు కడుక్కోండి, ఇలాంటివన్నీ బలవంతంగా ప్రకృతి మనకి చెప్తోంది. యెస్. అట్లాగే మనం కానీ ప్రకృతికి విరుద్ధంగా ఎంత దూరంగా వెడితే అంత తొందరలో ప్రకృతి మనకి పాఠాలు చెప్తుంది. అందువల్ల ఎగ్ ఫ్రీజింగ్ చేస్తారు. హ్మ్. అవన్నీ ఇప్పుడు IVF ఏదో చెప్తున్నారు. IVF. అది ఎంత బాధాకరమైనటువంటిదో అనుభవించిన వాళ్ళకి తెలుసు. అమ్మ. సక్సెస్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ, హ్మ్. సక్సెస్ కాని కేసులు ఉన్నాయో అవి లెక్క తీయండి. మరి. నాకు చాలా మంది తెలుసు, అసలు IVF ఎన్నో ట్రై years చేశాము, years. సక్సెస్ కాలేదన్న వాళ్ళు. హ్మ్. దానికోసం ట్రై చేసినప్పుడు పడినటువంటి వేదన కూడా చెప్పారు. హ్మ్. అంత అవసరమా? సహజంగా నీకు వచ్చేటటువంటి ఒక దాన్ని దూరంగా పెట్టి తర్వాత అసహజంగా దాన్ని పొందాలంటే ఎంత కష్టం అవుతుంది? మరి. అవునా కదా? 100% అమ్మ. అందువల్ల మరీ అత్యవసరమైన పరిస్థితులు, ఏదో కోమాలో వెళ్ళిన పరిస్థితి, మరొకటి ఇంకేదో భయంకర పరిస్థితులు Exceptional. ఉంటే ఎక్సెప్షనల్ కేసెస్లో వాడేటటువంటి దాన్ని జనరలైజ్ చేయకూడదు. ఆల్వేజ్ ఎక్సెప్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ నార్మల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. హ్మ్. నార్మల్సీకి భిన్నంగా పెడితే ఇబ్బంది పడక తప్పదు. హ్మ్. అందువల్ల ఎగ్ ఫ్రీజింగ్ వల్ల వచ్చే లాభం ఎవరికమ్మా? హ్మ్. దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి. నేను సమాధానం మీరు ఆలోచించుకోండి. మరి. నేను చెప్పను, తెలివైనటువంటి వాళ్ళకి సమాధానాలు తెలుస్తాయి. అకల్ మనకో ఇషారా కాఫీయే అంట. కాఫీ హై, అమ్మ. అంతే కదా. హ్మ్. మరి దానికి ఎందుకు అంత అవసరం? నీకు సహజంగా వచ్చేదాన్ని వాయిదా వేసుకుని మెడికల్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే ఆడవాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు, అనారోగ్యాలకి. వీటన్నింటికి కారణం న్యాచురల్ సైకిల్ డిస్టర్బెన్స్ వల్ల. న్యాచురల్ సైకిల్ డిస్టర్బెన్స్ అంటే మన శరీరం ఒక గడియారం కదా. హ్మ్. న్యాచురల్ బయోక్లాక్ అంటారు. బయోక్లాక్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే ఇంత తేడా వస్తే, అంతకన్నా పెద్దదేదో మీరు తీసుకొచ్చి పెడితే ఈ శరీరాలు ఏమవుతాయి? వాళ్ళు కూడా పిల్లలు ఎలా ఉంటారు అలా తయారైనటువంటి వాళ్ళు? హ్మ్. ఇమోషనల్ ఫీలింగ్ లేకుండా ఏర్పడినటువంటి జైగోట్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇమోషన్ లెస్గా ఉంటారు. హ్మ్. అవునా కదా? అవునమ్మా. అందులో ఇప్పుడు భార్యాభర్తలు కలిసినటువంటి సమయంలో ఏ భావనతో ఉన్నారో ఆ భావం పుట్టబోయే పిల్లల మీద ఉంటుంది. మీరు ఫ్రీజ్ చేసిన ఎగ్, ఫ్రీజ్ చేసిన స్పర్మ్ కలిపి ఎప్పుడో సంతానాన్ని కంటే ఆ ఫ్రోజన్ ఇమోషన్స్ ఉన్న పిల్లలు ఉంటారు. అంతే. వాళ్ళతో పర్వాలేదు అనుకుంటే ఇట్స్ ఓకే. అయినా పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కదమ్మా, ఏ వయసులో జరగాల్సిందే ఆ వయసులో జరగాలి అని చెప్పేసి. తప్పనిసరి పెద్దవాళ్ళు అనడం కదా, మనకే తెలుస్తోంది కదమ్మా. రాత్రి పడుకోవాలి, పగలు లేవాలి. రాత్రి మేలుకోవడం వల్ల కదా ఆడవాళ్ళకి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి.
బయో క్లాక్ డిస్టర్బ్ అవుతోంది కదా. టెక్నిక్. ముఖ్యంగా దాంట్లో డిస్టర్బ్ అయ్యేది సైకిల్ కదా, పీరియాడిక్ సైకిల్. ఉమెన్కి ఉండేటటువంటి సైకిలే కదా డిస్టర్బ్ అవుతోంది. దానివల్లే కదా ఇన్ని రకాల హిస్టెక్టమీలేనా, మరోటేనా, ఇంకేమో రకరకాల పేర్లు చెప్తారు వాటికి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అన్నీ కూడా బయో క్లాక్ డిస్టర్బెన్స్ వల్ల. దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరేమైనా చేసుకోండి, నష్టం ఏమిటి? మీరు అన్నట్టు కెరీర్లో సెటిల్ అవ్వాలని కదా అన్నారు. కెరీర్లో సెటిల్ అయ్యాక పిల్లలు పుడితే వాళ్ళని సెటిల్ చేసేదాకా మనం వాళ్ళని చూసుకోగలమా? ఆలోచించండి. 35 ఏళ్లకి పిల్లల్ని కంటే వాళ్ళు పెద్ద అయ్యేదాకా మనం వాళ్ళని చూడగలుగుతామా? 50 ఏళ్ల వయసులో పిల్లలకి ఏదన్నా చేయాలంటే చేయగలమా? అందువల్ల పిల్లలతో మనం ఆనందించే వయస్సులో ఆనందించాలి. 50 ఏళ్ళకి మనవాళ్ళతో మనవరాళ్లతో ఆనందించవచ్చు. ఆ లైఫ్ జర్నీ కూడా చూడాలి కదమ్మా. మనం ఇప్పటికే వీక్ అయిపోతున్నాయి బాడీస్ చాలా తొందరగా. మీరు ఎందుకంటే ఇటువంటి పనుల వల్ల, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిన పనుల వల్ల అవుతున్నారు. సహజంగా ఉంటే మీకు సమస్య ఉందమ్మా. ఎంతమంది ఆడపిల్లలు పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్లు వేసుకోకుండా ఉంటున్నారు చెప్పండి. ఆ టైంలో విశ్రాంతి ఎంతమంది తీసుకుంటున్నారు చెప్పండి. ఈ 2 విషయాల్లో జాగ్రత్త పడితే ఆడపిల్లలకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఈ 2 మనం జాగ్రత్త పట్టాలి. వన్స్ పోస్ట్పోన్మెంట్ ఫర్ ఎవర్ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు. అసలే బాడీలో శరీరాలే అట్లా తయారయ్యాయి. మళ్ళీ అది రెగ్యులరైజ్ కావడానికి కొంత టైం పడుతుంది. అది అయ్యే లోపల మళ్ళీ ఇంకో అకేషన్ వస్తుంది, మళ్ళీ ప్రిపోన్మెంటో పోస్ట్పోన్మెంటో. అందువల్ల చాలా సమస్యలమ్మా. అందువల్ల ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలి. ఎవరో ఒక బేబీ స్టార్ని బేబీగా వేస్తేనే ఎక్కువ లాభం ఉంటుందని తల్లిదండ్రులు హార్మోన్ ఇంజెక్షన్స్ వచ్చి పెద్దది కాకుండా చూశారని విన్నాం ఎప్పుడో మాట. వాస్తవం ఎంతో తెలియదు. ఆ తర్వాత ఆ పిల్ల స్టంటెడ్ గ్రోత్ ఎలా ఉంది తర్వాత ప్రత్యక్షంగా అందరం చూసాం కదా. ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ తల్లిదండ్రులు నరకానికి పెడతారు కదా, కావాలని చేసింది. మరి అటువంటిది ఆఖరికి బోన్సాయి మొక్కల గురించి కూడా అదే చెప్తారు. ఎదగనీయకుండా దాన్ని అలా చేసినందువల్ల చాలా ప్రాబ్లం వస్తుంది అని. సహజంగా ఎదగనివ్వాలి. అలాగే ప్రతిదీ సహజంగా జరిగినప్పుడు ఉండే ఆ అందం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ వేరే రావు. ఇలా గనక చేసినట్టు ఏం జరిగిందమ్మా? కొరియా పరిస్థితి ఏమిటి? ఎంతమంది ఉన్నారు జనాభా అక్కడ? అసలు అక్కడ పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు లేరు. ఉన్నవాళ్ళు ఏ ఏజ్లో ఉన్నవాళ్ళు ఆ ఏజ్లో అలాగే ఉన్నారు. జపాన్లో ముసలాళ్లే తప్ప పిల్లలే లేరు. చైనా ఎంత అవస్థపడుతుంది ఇప్పుడు. జనాభా సమస్య చైనాలో మరో రకంగా ఉంది, జనాభా లేకపోవడం అనేటటువంటిది. ఒకప్పుడు రష్యాలో అలా ఉండి ఎంతమంది పిల్లల్ని కంటే అన్ని బోనస్లు, అన్ని ఇంక్రిమెంట్లు ఇస్తానని చెప్పాల్సి వచ్చింది. పిల్లల్ని మేమే పోషిస్తామనాల్సిన పరిస్థితి వచ్చింది. రేపొద్దున ఆ పరిస్థితి వచ్చేటప్పటికీ పిల్లల్ని కనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆడపిల్లల్లో లేని పరిస్థితి వస్తే కంటిన్యూస్గా ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి జాతిలో అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లలు వద్దు 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 అనుకున్నారు ఒక 2-3 దశాబ్దాల పాటు. ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య ఎంత తగ్గిపోయింది అసలు. ఇంకోటి ఏమిటి, అప్పట్లో ఆడపిల్లల భ్రూణ హత్యలు జరిగేవి కడుపులో ఉండగానే. మరి ఇప్పుడు అంత దాకా లేకుండా అసలు ఆడపిల్లలే కన్సీవ్ అవ్వటం లేదు. కన్సీవ్ అవ్వడమే మగపిల్లలు కన్సీవ్ అవుతున్నారు. చాలామంది కపుల్స్ ఆడపిల్ల పుడితే అదొక అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికేం ప్రత్యేకం ఏం చేయలే. ఒక జాతి యొక్క మానసిక స్థితి జాతిలో ఉన్న అందరు మనుషుల మీద అలా ప్రభావం చూపిస్తుంది. మరి ఇవన్నీ తర్వాత ఎట్లా ఉంటాయి? ఒక డింక్ కల్చర్ ఒకటి, నో మ్యారేజ్ కల్చర్ ఒకటి, పిల్లల్ని వాయిదా వేసుకునే పరిస్థితి ఒకటి, పెళ్ళిళ్ళు కూడా సెటిల్ అయ్యాక చేసుకుందామనే పరిస్థితి ఒకటి. అప్పుడు మెకానికల్ దాంపత్యం ఉంటుంది, ఎమోషనల్గా ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు. వెరీ వెల్ సెడ్ అమ్మా. అప్పుడు ఇండివిజువల్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉండవు. ఒక కప్పు కింద బతుకుతున్నటువంటి సత్రంలో బతుకున్న మనుషుల్లా ఉంటారు, కుటుంబంలాగా ఉండరు. ఇమాజిన్ దట్, ఎంత భయంకరంగా ఉంటుందో. అందువల్ల అంటే ఎమర్జెన్సీకి చెయ్యొచ్చు, చెయ్యకూడదని నేను చెప్పట్లేదు, కానీ
అది ఒక నామ్గా తీసుకోవడం అన్నది చాలా తప్పు. Yeah. అది ఉంది కదా అని మానేయడం చాలా తప్పు. హాయిగా వివాహ వయస్సు రాగానే పెళ్లి చేసుకుని అవసరం ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో, మినిమం ముగ్గురమ్మా ఉండాలి, సంతానం ఉండి ఆ తర్వాత కెరీర్ ప్లాన్ చేసుకోండి. ఏమైంది? ఇప్పుడు 30 ఏళ్ల కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక డిగ్రీ తర్వాత ఇంకోటి, ఒక డిగ్రీ తర్వాత ఇంకోటి చేసుకునేవాళ్ళు. మెడిసిన్ చేస్తాడు, మెడిసిన్ చేశాక ఎంబీఏ చేస్తాడు, ఎంబీఏ చేశాక ఏదో స్పెషలైజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే దాంట్లో స్పెషలైజ్ చేస్తాడు. ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో, ఇద్దరో ముగ్గురో పిల్లల్ని కన్నా కెరీర్ స్టార్ట్ చేసుకుంటే అలాగే ఉంటుంది. ఎస్, ఆలోచించండి. అమ్మ చెప్పిన ప్రతి అక్షరం డీప్. అంటే ఇందులో ఇంకో సమస్య ఉంది. పిల్లల చదువులు ఎట్లా, పిల్లల్ని చూసేది ఎట్లా? సెటిల్మెంట్. అదే హాయిగా అత్తగారుల దగ్గర ఉండండి అమ్మా, అత్తగారు లేకపోతే అమ్మ దగ్గర ఉండండి. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే నానీల కన్నా బెటర్ కదా. ఎస్, వెరీ మచ్. గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చండి. కొన్ని అద్భుతమైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మన దేశంలో, భాగ్యనగరంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది కొన్ని సంస్థలు గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నాయి. అట్లాంటి స్కూళ్ళకి వెళ్ళండి. లేదా మీకు దగ్గరున్నటువంటి స్కూల్లో మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని చేర్చి ఏదైనా ఒక లయన్స్ క్లబ్బో, రోటరీ క్లబ్బో, మరొక క్లబ్బో వాళ్ళని అడాప్ట్ చేసుకోమని చెప్పండి. ఎంత హాయిగా నడిచిపోతుందమ్మా. ఇది ఉండాలి. ఆ క్రేజు, మోజు, వ్యామోహం అవి కొంచెం తగ్గితే అన్నీ బాగుంటాయి. టెంపరీ. వి వాంట్ పర్మనెంట్ సొల్యూషన్. సో బ్రెయిన్ బట్టి ఆలోచించండి అంటున్నారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.